జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్. ఈ వీడియోలో మనం ఇంటర్ తో పాటు డిఫెన్స్ గురించి అడ్మిషన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఇంటర్ తో పాటు డిఫెన్స్ అడ్మిషన్ తీసుకోవాలి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10th క్లాస్ చదువుతున్నప్పుడు నిర్ణయం తీసుకోవాలి. 10th క్లాస్ చదువుతూ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే లోపే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే లోపే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులను తీసుకొని, అంటే మీ బాబుకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ బాబుని తీసుకొని, లేదా స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులను తీసుకొని ఒకసారి మన క్యాంపస్ విజిట్ చేసినట్లయితే ఇంటర్ తో పాటు డిఫెన్స్ గురించి మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది దేని మీద ఉంటుంది అంటే 10th క్లాస్ లో మ్యాథమెటిక్స్, అలాగే సైన్స్, అలాగే ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్ కి సంబంధించి మీ నాలెడ్జ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఈ నాలెడ్జ్ ని ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే ఇంటర్ తో పాటు డిఫెన్స్ లో ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి అనే విషయం తెలుసుకోవడం కోసం, అలాగే ఇంటర్ తో పాటు డిఫెన్స్ జాయిన్ అయినప్పుడు డిఫెన్స్ కు సంబంధించి ఏ జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తే బాగుంటుంది, అలాగే ఏ జాబ్స్ లో మీకు అర్హత ఎక్కువగా ఉంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మెడికల్ చెకప్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ మెడికల్ చెకప్ కు సంబంధించి స్టూడెంట్ యొక్క బొటనవేలు నుంచి టాప్ టు బాటం హెడ్ వరకు, బాడీ బయట బాడీ లోపల డిఫెన్స్ జాబ్ కు సంబంధించి ఏవైతే టెస్టులు చేయాలో అన్ని రకాల టెస్టులు అన్ని కండక్ట్ చేసేసి మెడికల్ పరంగా కూడా మీరు ఫిట్ అయితే, అలాగే ఎగ్జామ్ విషయంలో కూడా మీరు క్వాలిఫై అయితే అప్పుడు ఇంటర్ తో పాటు డిఫెన్స్ గురించి మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే ముందుగా ఎయిర్ ఫోర్స్ లో ఏ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్ అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఏ జాబ్స్ ఉన్నాయి, అలాగే నేవీలో ఏ జాబ్స్ ఉన్నాయి 10th మీద గానీ ఇంటర్ మీద గానీ, అలాగే ఆర్మీలో కూడా ఏ జాబ్స్ ఉన్నాయి 10th మీద గానీ ఇంటర్ మీద గానీ అనే విషయాలు మీకు క్లియర్ గా చెప్పి, అలాగే వీటిల్లో ఉన్న జాబ్స్ అన్నిటిలో కూడా ఆఫీసర్స్ సంబంధించి ఏమైనా రాసుకోవడానికి అర్హత ఉందా, లైక్ ఎన్డీఏకి సంబంధించి మీరు ఎంత వరకు అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఎన్డీఏ కింద చూసుకున్నట్లయితే నాన్ ఆఫీసర్స్ లైక్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై, అలాగే నేవీలో ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్, అలాగే ఆర్మీకి సంబంధించి చూసుకున్నట్లయితే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఈ వీటిల్లో మీకు ఎంత వరకు అర్హత ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది. అలాగే 10th లెవెల్లో ఉన్న జాబ్స్ ఎంఆర్ కానీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ సి సంబంధించిన జాబ్ కానీ, అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి ఈ ఎంఆర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆర్మీకి సంబంధించి జీడీ, తర్వాత వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్, వీటికి సంబంధించి మీకు ఎంత వరకు అర్హత ఉంది అనేది క్లియర్ గా చెప్పి, అలాగే ఏ జాబ్ సాధించడానికి ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా డిస్కషన్ చేసి మినిమం 60 to 90% జాబ్ సాధించడానికి ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళని మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా చెప్తాం. అలాగే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసినప్పుడు కానీ, మెడికల్ చెకప్ చేసినప్పుడు కానీ, ఏ ఎగ్జామ్ విషయంలో కానీ, లేదా మెడికల్ విషయంలో కానీ మీరు కనుక క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, సో మీకు పలానా సమస్య ఉందండి, ఇటువైపు మీరు రావద్దు అంటే ఇంటర్ తో పాటు డిఫెన్స్ గురించి మీరు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అడ్మిషన్ తీసుకోవడం వలన మీకు టైం వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కాదు. దయచేసి తల్లిదండ్రులు ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోసం వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయాల్లో క్లారిటీగా అడ్మిషన్ ఇచ్చే విధానం అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే అకాడమీస్ ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత ఏ అకాడమీ మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు చెప్పారు, అలాగే మీ బాబు యొక్క పరిస్థితి ఏంటి, లేదా మీ పాప యొక్క పరిస్థితి ఏంటి, ఎవరైతే మీతో క్లియర్ గా చెప్పారో ఆ అకాడమీలోనే అడ్మిషన్ తీసుకోండి. సో నేను చెప్పింది క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా ప్రతి విషయం తెలుసుకుంటూ ఉండండి. అలాగే రామయ్య డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. జై హింద్, జై భారత్.